నా సైడ్ నుంచి ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ బైక్ తీసుకుంటే మీకు చాలా ప్లేసెస్లో నాకు ఇది ఇన్కంప్లీట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చైతన్య బైక్ ఉంది, ఐ హావ్ సీన్ ఇట్ అండ్ ఐ ఫీల్ దట్ సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదా మన దగ్గర ఏ బైక్ ఉందో. మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ఉంది. ఎవరిదో కాదు, మన జితేష్ అన్నది అనమాట. సో ఫస్ట్ అయితే ఒక వాక్ త్రూ వేసేద్దాం. ఇదేదో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం మేము బైక్ రివ్యూ చేద్దామని. సో ఎప్పుడు స్క్రాంబ్లర్ ఏం చేస్తాం, స్క్రాంబ్లర్తో మంచి కాంపిటీషన్ ఉన్న బైక్ కూడా చేయాలి కదా. సో అందుకే హిమాలయన్ రివ్యూ చేద్దామని వాళ్ళైతే హిమాలయన్ రివ్యూ అయితే చేస్తున్నాం మనం. ఒక్కసారి అయితే ఒక 360 డిగ్రీ లుక్ అయితే చూసేసేయండి మీరు. హిమాలయన్ 450 అయితే ఒక రగ్గెడ్ లుక్తో చాలా బ్యూటిఫుల్ మెషిన్ అనిపిస్తుంది నాకు. అసలు చూడండి, ఆ గోల్డ్ రిమ్స్, ఆ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్, బ్లాక్ అండ్ ఎల్లో క్రేజీ కలర్ ఉంది కదా. సో గైస్ ఫస్ట్ అయితే మనం ఇంజన్ తో స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఇంజన్ వచ్చేసరికి లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తోని మనకి హిమాలయన్ 450 అయితే వస్తుంది అనమాట. సో సీసీ 450 అయినా కానీ, బట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇంజన్ వచ్చేసరికి 452 సీసీ ఇంజన్ అనమాట దీంట్లో ఉన్నది మనకి. సో విచ్ ప్రొడ్యూసర్స్ 40 Nm ఆఫ్ పవర్ అండ్ 40 Nm ఆఫ్ టార్క్ అనమాట. బైక్ నడుపుతున్నప్పుడు డిస్కస్ చేసుకుందాం టార్క్ ఎట్లుంది అదంతా. సో మనకైతే 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ తోని ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బైక్ మైలేజ్ విషయం కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే, బైక్ సిటీలో అరౌండ్ 25 ఇస్తుందంట అండ్ హైవేస్ లో మనకి అరౌండ్ 30 వరకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 17 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. సో లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మనం ఫ్యూయల్ కొట్టించుకుంటే ఈజీగా మనం 300 to 350 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా దానికంటే ఎక్కువనే వెళ్ళొచ్చు అనుకుంటా. సో గైస్ ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి మనకి 196 kgs, ఆల్మోస్ట్ 200 kgs ఉంది. సో కొంచెం హెవీ బైక్ అనమాట. ఎవరైతే హైట్ తక్కువ ఉండి కొంచెం లీన్ ఉంటారో వాళ్ళకి బైక్ అనేది డెఫినెట్గా హెవీ అనిపిస్తుంది. అండ్ సీట్ హైట్ విషయం కూడా వచ్చేస్తే 825 mm సీట్ హైట్. సో మేబీ షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా కూర్చొని నడిపేయచ్చు. వెయిట్ మేనేజ్మెంట్ కనుక మీరు చేసుకుంటే షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా నడపచ్చు ఈ బైక్ని. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయాన్ని దగ్గరకు వస్తే మాత్రం మనకి 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఆఫ్ రోడ్ మెషిన్ కాబట్టి మనకి ఎక్కడ ఆలోచించాల్సిన విషయం అయితే లేదు. ఈజీగా ఏ రోడ్లైనా ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. సో ఇప్పుడైతే మనం వీల్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో సియర్ టైర్స్ వచ్చినాయి అనమాట. ఫ్రంట్ 21 inches అండ్ రేర్ టైర్ కూడా మనకి 17 inches రేర్ టైర్తో వస్తుంది. 140/80 సెక్షన్ టైర్ అనమాట. సో ఫ్రంట్ 90/90. సో మనకైతే స్పోక్ వీల్స్తో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆఫ్ రోడ్లో ఇచ్చి పడేస్తుంది. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ వచ్చేసరికి డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి రెగ్యులర్గా ఉండే ఫీచర్స్తో పాటు మ్యాప్స్ కూడా వస్తాయి. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి మ్యాప్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ గ్రేట్ ఆప్షన్ కదా. మంచిగా మ్యాప్స్ చూసుకుంటూ ఇక్కడనే వెళ్ళిపోవచ్చు. మనం సపరేట్గా మళ్ళీ ఫోన్ మౌంట్ చేసుకోవాల్సిన అవసరం మోస్ట్లీ లేదు. ఒకవేళ ఈ మ్యాప్స్ కాదనుకుంటే మనం ఫోన్ కూడా మౌంట్ చేసుకొని డెఫినెట్గా మ్యాప్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయంట. సో పర్ఫార్మెన్స్ అండ్ ఈకో అని ఒక 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ మనకి రైడ్ బై వైర్ థ్రాటిల్తో వస్తుంది. అండ్ సస్పెన్షన్ విషయం మాట్లాడుకుంటే మనకి షోవా సస్పెన్షన్ వస్తుంది. షోవా అనేది ఒక టాప్ బ్రాండ్ అనమాట సస్పెన్షన్స్లో. సో సస్పెన్షన్ మనకి షోవా బ్రాండ్ నుంచి వస్తుంది ఈ బైక్లో, యూఎస్డి ఫోక్స్ అనమాట. సో సస్పెన్షన్ విషయంలో హిమాలయాన్ని బీట్ చేసే బైక్ లేదు నిజం చెప్పాలంటే. అండ్ వెనకాల సస్పెన్షన్ వచ్చేసరికి మనకి మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది. సో హిమాలయన్ కూడా మనకి స్విచబుల్ ఏబిఎస్తో అయితే వస్తుంది. సో ఇవైతే ఈ బైక్ గురించి ఒక బేసిక్ ఓవర్వ్యూ అనమాట. సో మెయిన్ ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్ళాలని లేదు నాకు. ఇప్పుడు మనం ఓనర్ రివ్యూ కూడా తీసుకుందాం. సో ఏదైనా కొనేవాళ్ళు ఉంటే మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది ఈ బైక్ మీద. సో నాకంటే జితేష్ అన్న ఈ బైక్ గురించి కరెక్ట్గా చెప్తాడు, బికాస్ తను క్రేజీ కిలోమీటర్స్ క్లాక్ చేసిండు ఈ బైక్లో. సో ఓనర్ రివ్యూ కూడా మనం ఒకసారి అయితే తీసుకుందాం. సో మనమైతే ఇప్పుడు జితేష్ అన్న ఇన్వైట్ చేద్దాం, బైక్ ఓనర్ అనమాట. అన్న ఆయన థ్యాంక్ యూ. వీడియో ఫైనల్లీ చేస్తున్నాం, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట బైక్ రివ్యూ చేయాలని. ఒకసారి హిమాలయన్ వీడియో కూడా చేయాలని చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని ఫైనల్లీ అన్నకి కుదిరింది, వాళ్ళ నాకు కుదిరింది. బట్ యా ఐ థింక్ బైక్ అండ్ కార్ అంత ఇష్టం కాబట్టి వాటి మీద ఇట్లున్నాం అనమాట. ఐ థింక్ దిస్ ఛానల్ లైక్ చైతన్య ఛానల్ ఈజ్ ఆల్సో అబౌట్ పీక్ మెయిల్ యాక్టివిటీస్. నాది కూడా పీక్ మెయిల్ యాక్టివిటీస్ గురించే, విచ్ ఇస్ లెట్స్ సే ఒక మ్యాన్ దేని వెనకాల తిరగాల. ఐ ఫీల్ లైక్ మ్యాన్ షుడ్ ఆల్వేస్ రివాల్వ్ అరౌండ్ బైక్స్, కార్స్, ఫిట్నెస్ and yeah, anything that you want to do with your life. So yeah, that is all we are trying to do. I think trying to make a difference. సో మెయిన్లీ నాకు కావాల్సింది ఏంటంటే, అన్నీ మోస్ట్లీ చాలా రివ్యూస్ ఉన్నాయన్న హిమాలయన్ బైక్ గురించి. బట్ ఒక ఓనర్ కరెక్ట్గా చెప్తే ఆడియన్స్కి కరెక్ట్గా సింక్ అవుతుంది అండ్ వాళ్ళకి ఒక మెయిన్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే బైక్లో ఉన్న ప్రోస్ ఏంది,
బైక్లో ఉన్న కాన్స్ అండి. బికాస్ నేను ఇప్పుడే చూసిన ఆల్మోస్ట్ నువ్వు కూడా 10,000 కిలోమీటర్స్ క్లాక్ చేసినావు బైక్తోని. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బైక్తోని. నీకు నచ్చిన ప్రోస్ ఏంది, నీకు నచ్చని నెగిటివ్ ఏమైనా ఉంటే ఒక్కసారి మా ఆడియన్స్కి చెప్పేసి. సో హిమాలయన్ 450 గురించి ఒక వెరీ బెస్ట్ పాయింట్ నాకేమనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ ద బీస్ట్ లుక్ ఆఫ్ ఇట్. ఐ థింక్ సైడ్ నుంచి కానీ వెనకాల నుంచి చూస్తే ఒక బఫలోని చూసినట్టు ఉంటుంది. ఐ లైక్ దట్ ఫీల్. ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ అట్ అ హార్స్. సో ఐ రియలీ లైక్ ద లుక్ పార్ట్ ఆఫ్ ఇట్. అది కాకుండా లైక్ దీని ఫీలింగ్ అనమాట. ఐ థింక్ వన్స్ యు ఆర్ ఆన్ ద రోడ్, ఇది మనకి ఏదైతే కాన్ఫిడెన్స్ ఇస్తుంది రోడ్ మీద. సో ఒకటేం అనుకుంటున్నా అంటే, రోడ్ మీద మనం నించోను అంటే లైక్ ఈ బైక్ మీద ఉంటే కానీ మనకు ముంగట ఉన్నది చాలా ముంగట దాకా కనిపిస్తుంది అనమాట. ఇది స్పెషలీ మనం ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేస్తుంటే కానీ రైడ్ చేస్తుంటే కానీ అక్కడ మీరు ఫీల్ అవుతారు అనమాట. ఒక పొట్టి బైక్లో మనం కూర్చొని ఉంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కాంట్ సీ యాజ్ అ రైడర్. బట్ ఒక హైట్ ఉన్న వెహికల్ మీద మీరు కూర్చున్నప్పుడు యూ కెన్ సీ వాట్ ఈస్ ఫార్వర్డ్, అండ్ బేస్డ్ ఆన్ దట్ ఐ థింక్ యాజ్ అ రైడర్ యూ కెన్ మేక్ సమ్ డెసిషన్స్. అదర్ దెన్ దట్ ఐ లైక్ ద టైర్ పార్ట్ ఆఫ్ ఇట్, విచ్ ఇస్ దీంట్లో ఫ్రంట్ టైర్ ఏమో 21 ఇంచెస్, బ్యాక్ టైర్ ఏమో 19 ఇంచెస్. అండ్ 19 ఇంచెస్ టైర్ మనకి, ఐ మీన్ జస్ట్ ఇన్ కేస్ ఇంచెస్ ఇటు అటు అయితే, లెట్స్ సే ఐ లైక్ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ మీన్ ఇట్ ఈస్ హ్యూజ్ అనమాట. రోడ్ మీద మీకు ఇచ్చే గ్రిప్ చాలా బాగుంటుంది, చాలా సుపీరియర్ ఫీల్ అవుతారు మీరు. అది కాకుండా దీని బ్రేకింగ్ చాలా సుపీరియర్ ఉంటుంది. యూ విల్ లవ్ ద బ్రేకింగ్ పార్ట్. అండ్ సస్పెన్షన్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఐ థింక్ స్క్రామ్లర్ 400ది కూడా I think the suspension part is very beautiful. I like the sitting position. So ergonomically it's a very good bike. ఎప్పుడైనా బ్యాక్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినా? లేదు, నేనైతే ఇప్పుడు ఫేస్ చేయలే. అండ్ ఐ హ్యావ్ రిడన్ ద బైక్ ఫర్, ఐ మీన్ ఐ హ్యావ్ డన్ హైదరాబాద్ టు జేఎన్, విచ్ ఇస్ లైక్ 870 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ నుండి గోవా కొట్టినా నేను, అండ్ ఇక్కడ నుండి కొల్లిమలై వెళ్ళినా నేను, హైదరాబాద్ టు కొల్లిమలై. సో హైదరాబాద్ టు బెంగళూరు కొట్టి బెంగళూరు నుంచి కొల్లిమలై వెళ్ళండి. సో దీస్ ఆర్ సమ్ వెరీ లాంగ్ రైడ్స్ దట్ ఐ హ్యావ్ డన్. అండ్ లెట్స్ సే నేను అంటే యాజ్ అ రైడర్, యాజ్ అ పిలియన్, ఇద్దరికి ఎప్పుడు ఏ ఇష్యూ డిస్కంఫర్ట్ అయితే నేను ఫేస్ చేయలేదు, పిలియన్కి కూడా. అండ్ హైలైట్ ఏంటంటే లైక్ నాతో కొల్లిమలై రైడ్ మీద మా వైఫ్ కూడా వచ్చిండే. షీ సాట్ ఫర్ 1800 కిలోమీటర్స్ అండ్ దట్ వాజ్ అ రైడ్ ఫర్ 3-4 days. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రైడ్ అండ్ షీ సెడ్ దట్ షీ నెవర్ ఫేస్డ్ ద ఇష్యూ. స్క్రామ్లర్తో కనుక కంపేర్ చేస్తే మెయిన్ ఇష్యూ పిలియన్తో. ఈ Pillion బైక్ sitting. మంచిగా ఉందంటే మంచిది అది, ఎందుకంటే స్క్రామ్లర్లో మనం మిస్ అవుతాం అనమాట. సో పిలియన్ రైడర్ అంత కంఫర్టబుల్గా కూర్చోలేడు, ఎస్పెషల్లీ లాంగ్ రైడ్స్ ఏదైనా ఉంటే. సిటీలో ఎట్లయినా మేనేజ్ చేసేచ్చు, బట్ లాంగ్ రైడ్స్లో కూడా హిమాలయన్ మనకి పిలియన్ రైడర్ కంఫర్టబుల్ ఉందంటే విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అనిపించింది. అండ్ ఆల్సో ఈ బైక్ ఒక బీస్ట్ అన్నప్పుడు ఐ థింక్ ఇన్ ద ఇనీషియల్ గేర్స్ ఇది మనకి చాలా తక్కువ పవర్ ఫీల్ చేపిస్తుంది. ఐ థింక్ టార్క్ వైజ్ నంబర్స్ ఏమైనా ఉండనివ్వండి, బట్ ఫస్ట్ సెకండ్ గేర్లో యూ విల్ ఫీల్ దట్ అరే ఫస్ట్ అంటే ఒక మూవింగ్ ట్రాఫిక్లో కూడా ఫస్ట్ గేర్లో ఉంటే ఇట్ విల్ ఆస్క్ యూ అరే ఒక గేర్ చేంజ్ చేయరా భయ్. సెకండ్ గేర్లో ఉన్న అది లైక్ డిస్కంఫర్ట్ లానే ఉంటుంది బైక్ కోసం. సో ఇట్ విల్ బి ఆస్కింగ్ ఫర్ మోర్. సో మళ్ళీ మీరు థర్డ్ గేర్కి వెళ్ళాల్సిందే. సో ఆడ నాకు ఒక ఇష్యూ అనిపిస్తుంది, బట్ ఫోర్త్ నుంచి పైన వెళ్తే కానీ ఇచ్చి వాడేస్తుంది బైక్ అయితే. సో మేబీ మోస్ట్లీ లో ఎండ్ టార్క్ అనేది అంత పవర్ఫుల్ లేదని అంటున్నారు అన్న. సో నేను విన్నా కూడా, అది చాలాసార్లు మనం వీడియోలో కూడా చెప్పినాం కదా. ఒక వీడియో చేసిండే అన్న నేను లాస్ట్ టైం, అంటే ఇట్లా ఇన్ డీటెయిల్గా కంపేర్ చేయలే, బట్ ఒక కంపారిజన్ వీడియో అయితే చేసిన హిమాలయన్ది స్క్రామ్లర్ది. సో దాంట్లో కూడా నేను చెప్పాను అనమాట, లో ఎండ్ టార్క్ హిమాలయన్లో స్క్రామ్లర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుందని. మోస్ట్లీ నేను స్క్రామ్లర్ని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే మనకు ఉన్న బండి అదే కాబట్టి. సో మనకున్నదంతా కంపేర్ చేస్తే మనకు క్లారిటీ అనేది కరెక్ట్గా వస్తుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడితే కానీ దీన్ని స్టాక్ ల్యాంప్ ఒకటి. స్టాక్ ల్యాంప్ మీరు ఏ బండి తీసుకున్నా వాళ్ళు గలీజ్గానే ఇస్తారు, నో లాజిక్ బిహైండ్ ఇట్. బట్ ఐ థింక్ బండి తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి అది చేపించాల్సిందే అన్న సినారియో ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. స్టాక్ ల్యాంప్స్ కంపెనీ నుంచే మంచిది వచ్చేస్తే ఐ థింక్ ద రైడర్ విల్ నాట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ మళ్ళీ కొన్ని స్టేట్లలో వెళ్తే కానీ లైట్స్తో ఒక పెద్ద లొల్లి, పోలీసు వాడేమో చలానేస్తా అంటాడు, అదొక మళ్ళీ డిఫరెంట్ సినారియో. అదేదో కంపెనీ వాళ్ళే ప్రాపర్గా రూల్స్ ప్రకారం ఏదైతే లైట్స్ ఉన్నాయో అదే ఇచ్చేస్తే అయిపోతుంది. అది కాకుండా లైక్ దీంట్లో వాటర్ వేడింగ్ కెపాసిటీ ఒకటి ఉందన్నమాట, వాటర్ వేడింగ్. సో యూజువల్గా మీరు బైక్ వాటర్ ఉన్న సినారియోస్లో మన హిమాలయన్ తీసుకొని వెళ్తే కానీ ఫ్రంట్ టైర్ నుంచి మీ ఫేస్ మీద కొడుతుంటుంది అనమాట. అది తక్కువ వాటర్ అయినా ఎక్కువ వాటర్ అయినా కొంచెం సేపు తర్వాత యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ టైర్ తిరిగినప్పుడల్లా మీ ఫేస్ మీద, రైడర్ ఫేస్ మీదకి వస్తుంటుంది అనమాట. ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. హిట్టింగ్ ఇష్యూ చాలా ఘోరంగా ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇన్ ద సిటీ చచ్చిపోతాం దీంతో. అది కాకుండా దీని వెయిట్ ఒక ఇష్యూ అనమాట. ఇష్యూ అని కాదు, ఇప్పుడు మీరు దాంతో ఏ బైక్ అయినా తీసుకున్నా మీరు దాన్ని నడపడం స్టార్ట్ చేస్తే మనం దానికి యూస్ టు అయిపోతాం. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ హెవీ. పేపర్ మీద ఇది 190 అరౌండ్ 190 దగ్గర చూపిస్తుంది. బట్ ఐ థింక్ లైక్ నేను చైతన్య బైక్ కూడా నడిపిన, ఐ థింక్ ఇట్ ఫీల్స్ లైక్ మోర్ ఆర్ లెస్ అ వెరీ ఈజీ టు లివ్ విత్ బైక్. నాకేమనిపిస్తుంది అంటే లెట్స్ ఏ హైట్ వాళ్ళన్నా ఏ బైక్ అయినా నడపచ్చు, ఇట్స్ అబౌట్ ద రైడర్. కాకపోతే హైట్ వైజ్ అయితే ఇది దీంట్లో అడ్జస్టబుల్ హైట్ కూడా వస్తుంది. మీరు సీట్ కింద ఒక కీ ఉంటుంది అనమాట, ఆ కీని నొక్కి
యూ కెన్ ఓపెన్ ద సీట్, దాని హైట్ని కొంచెం తక్కువ పెట్టచ్చు, ఎక్కువ కూడా చేసుకోవచ్చు. యూజువల్గా నేను 5'11" అనమాట, బట్ నాకు కూడా కాలు ఇట్లనే అందుతాయి అనమాట, వచ్చి స్టిప్టో అవుతాయి, కానీ పర్ఫెక్ట్గా ఇట్లా అందడం అనేది నాకు కూడా అవ్వదు. సో ఐఎమ్ షూర్ లైక్ చైతన్య కూడా సేమ్ హైట్ ఆర్ కొంచెం తక్కువ అనుకుంటా, చైతన్యకు కూడా సిమిలర్ సినారియోనే ఉండాలి. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ విషయంలో వస్తాను, దీంట్లో 17 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. Yeah. సో స్క్రాంబ్లర్లో 13 లీటర్స్ అనమాట. నువ్వు చాలా లాంగ్ అవును. ట్రావెల్ చేసినావు కాబట్టి మోస్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఒక ఫ్యూయల్ ట్యాంక్ నువ్వు నీ రైడింగ్ స్టైల్కి? సో యూజువల్గా నాకు ఇచ్చే మైలేజ్ గురించి కూడా చెప్తాను. ఇది యూజువల్గా సిటీలో మనకి 25-26 అరౌండ్ ఇస్తుంది అనమాట. హైవే మీద తీసుకొని వెళ్తే ఎట్లా నడిపితే అట్లా ఇస్తుంది, 28 కూడా ఇస్తుంది, 30 కూడా ఇస్తుంది. అండ్ యూజువల్గా నేను ఒక అగ్రెసివ్ రైడర్ని కాదు, ఐఎమ్ లైక్ అ వెరీ సేఫ్ రైడర్. నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ స్పీడ్ కంటే. ఐ లైక్ టు ఎంజాయ్ ద మూమెంట్. సో మై స్వీట్ స్పాట్ ఈస్ బేసిక్లీ అరౌండ్ 90-100. నేను అదే జోన్లో ఉంటా. అప్పుడప్పుడు రోడ్ ఖాళీ దొరికితే కానీ ఐ హ్యావ్ డన్ మ్యాక్సిమమ్ ఆన్ దిస్ బైక్ ఇస్ 147-150 చేసిన అనుకుంటా. ఒక్క ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే కానీ లైక్ యూజువలీ ఫ్యూల్ కొట్టియాలన్న టెన్షన్ అయితే ఇవ్వదు. మీరు రిలాక్స్ ఒక 300-350 ఈజీ ఈజీగా వచ్చేస్తుంది. ఈజీ. లెట్స్ సే మల్టిప్లై లైక్ 17 ఇంటూ యూజువల్గా ఒక 25 కొట్టండి, అన్ని కిలోమీటర్స్ దాకా అయితే మీకు సేఫ్ అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడు ఇట్లయితే ఫీల్ చేయలేదు, అరే పెట్రోల్ కొట్టియాలన్న టెన్షన్ అయితే ఇవ్వదు. నా సైడ్ నుంచి ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ బైక్ తీసుకుంటే మీకు చాలా ప్లేసెస్లో నాకు ఇది ఇన్కంప్లీట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చైతన్య బైక్ ఉంది, ఐ హావ్ సీన్ ఇట్ అండ్ ఐ ఫీల్ దట్ డీటెయిలింగ్ మీద చాలా వర్క్ అయింది. నాకు హిమాలయన్ 450తో ఒక కంప్లైంట్ ఏంటంటే, ఇది డీటెయిలింగ్ అంత అనిపించదు. అంటే వైర్ అక్కడ లూజ్ అనిపిస్తుంది, ఇక్కడ లూజ్ అనిపిస్తుంది, అండ్ ఓవరాల్ ఒక మంచి ఫీల్ ఇవ్వదు అనమాట. యాజ్ అ రైడర్ మీరు దాన్ని చూస్తున్నప్పుడు దీనమ్మ ఎందుకు ఎగ్జాక్ట్లీ అన్ని పైసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై బైక్ కాస్టెడ్ మీ ఆన్ రోడ్ ఇన్ హైదరాబాద్ అరౌండ్ 3.75-72 సంథింగ్. అండ్ లెట్స్ మనం అన్ని పైసలు ఇచ్చిన తర్వాత వీ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ సమ్ క్వాలిటీ కదా, అండ్ దట్ టు ఫ్రమ్ అ బ్రాండ్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హోమ్ వి ట్రస్ట్. సో అదొక కంప్లైంట్ అయితే డెఫినెట్లీ ఉంది. సర్వీస్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినావా? దీంట్లో ఒక 4 సర్వీసింగ్స్ ఫ్రీ ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో సర్వీస్ ఇంటర్వల్ 10,000 అనమాట. అండ్ ప్రతి 10,000కి అయితే మనం షోరూమ్కి వెళ్ళాల్సిందే, 10,000 ఆర్ 1 year ఐ థింక్. సర్వీస్ కాస్ట్ వైజ్ వస్తే ఇది ఫ్రీ సర్వీస్లో అయితే యూజువల్గా ఒక 2,000 దాకా అయితే ఛార్జ్ చేస్తారు. ఇది అది అనుకుంటే ప్రతి షోరూమ్ది కామన్, లేబర్ ఛార్జ్, ట్యాక్స్లు ఇది అది అనుకుంటే లాగుతారు. సో దీంట్లో కూడా అట్లనే అవుతుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ప్రీమియం ఉందన్నమాట. ఐ లైక్ ది ఎక్స్పీరియన్స్. ఐ థింక్ లైక్ మీరు కొనడానికి వెళ్ళినప్పటి నుంచి అయ్యే ఎక్స్పీరియన్స్, లేదా మిమ్మల్ని లోన్స్ కోసం ఏదైతే ప్రాసెసింగ్ చేస్తారో అది అయినా బాగుండే. అది కాకుండా షోరూమ్ సర్వీస్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఐ థింక్ దే హ్యావ్ బిన్ ప్రీమియం. ఐ థింక్ ద వే దే లిసన్ టు యువర్ ఇష్యూస్ అండ్ దే యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్. అండ్ కాస్ట్ వైజ్ లైక్ మొన్ననే నేను ఒక పెయిడ్ సర్వీస్ చేయించిన అనమాట. ఇది నాకు ఒక 4,500 అయితే పడ్డది. బట్ యూజువల్గా కూడా లైక్ ఎప్పుడైనా బైక్ తీసుకొని వెళ్తే ఇప్పుడు యూజువల్గా 3 to 5 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక ఏదైనా బాడీ పార్ట్ రిప్లేస్ చేస్తే ఆ కాస్ట్ ఎట్లా పడుతుంది. సో దట్ ఈస్ కామన్. అండ్ ఇంకో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్ అది ఒకటి. ఎక్కడికైనా వెళ్ళండి పక్క రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది. అది ట్రామ్లో ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ కొన్ని రోజులలో ట్రామ్ కూడా మేబీ ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది సర్వీస్ సెంటర్స్ విషయంలో. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లదాఖ్లో కూడా ఉంది, లదాఖ్లో కూడా. సో మనకి ఎక్కడ ఇష్యూ ఉండదు, అంటే కొంచెం కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ దగ్గరలో ఏ సర్వీస్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఇచ్చేయచ్చు బండి. సో బైక్ కొని ఎన్ని రోజులు అవుతుంది? నేను ఇప్పుడు కొని ఆల్మోస్ట్ 1.5 year, మోర్ దెన్ 1.5 year అవుతుంది. అప్పుడు 370 సంథింగ్ తీసుకున్నా, 72-75 అట్లా. ఆఫర్స్ ఏం లేకుండా అలా ఏదైతే ప్రైస్ అన్నారు రూపాయి కూడా తగ్గలేదు, అండ్ అట్లనే తీసుకున్నాను. అంతేనా? థ్యాంక్ యూ. ఐ హోప్ ఆడియన్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. యా డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ రైడ్. విల్ డెఫినెట్లీ బి డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో మనకు అందరికీ అన్నీ చేయాలని ఉంటుంది, కానీ అల్టిమేట్లీ చైతన్య ఈజ్ బిజీ విత్ హిస్ ఓన్ థింగ్స్. అండ్ నన్ను కూడా మీరు కంటిన్యూస్గా వీడియోస్లలో చూస్తున్నారు. సో అది కాకుండా ఇప్పుడు మాకు రొటీన్గా జాబ్స్ ఉన్నాయి, వాటన్నిటితో మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇట్స్ బీన్ అ టఫ్ జర్నీ అండ్ ఐ థింక్ వీటన్నిటి మధ్యలో ఒక రైడ్ చేయడం అనేది డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. డెఫినెట్లీ చేద్దాం. సో మీరైతే బైక్ ఓనర్ రివ్యూ కూడా చూసారు అండ్ బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పాం. సో ఇప్పుడైతే మనం దీన్ని రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే స్క్రాంబ్లర్తో కంపేర్ చేస్తే బైక్ అనేది డెఫినెట్లీ హెవీగా ఉంది. అండ్ డాష్ బోర్డ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది అబ్బాయి. ఇదంతా ఇట్లా లుక్ చూస్తుంటే మనకి మంచి ఫీలింగ్ ఇస్తుంది. సో నాకు హైట్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది స్క్రాంబ్లర్తో కంపేర్ చేస్తే. ఈ బైక్ మరీ ఎక్కువ హైట్ ఉన్నట్టయితే అనిపించట్లేదు డెఫినెట్గా. స్క్రాంబ్లర్ అనేది నాకు కొంచెం హైట్ అనిపిస్తుంది ఎక్కువ, బట్ దీంట్లో మనకి ఆ ఫీలింగ్ అనేది లేదనమాట. సస్పెన్షన్ అయితే క్రేజీ సస్పెన్షన్ అబ్బా, అండ్ స్మూత్ గేర్ షిఫ్ట్స్ కూడా. స్క్రాంబ్లర్లో కొంచెం హార్డ్ ఉంటుంది గేర్, దీంట్లో చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ అన్ని పాట్ హోల్స్ ఉన్నాయి, రోడ్ సరిగ్గా ఏం లేదు. బట్ డెఫినెట్గా నాకు
నాకేం తెలుస్తలే అసలు పాట్ హోల్ మీద వెళ్తున్నా అని. ఈ ప్లేస్ ఏదో కానీ చాలా బాగుంది అండ్ మొత్తం అందరు ఫోటోషూట్స్కి వచ్చినారు. అండ్ బ్రేక్స్ కూడా మనకి మంచి క్రిస్ప్గానే ఉందనిపిస్తుంది. సేపేరాబా. అండ్ ఫుట్ పెక్స్ పొజిషన్ కూడా మనకి ప్రాపర్గానే ఉందనిపిస్తుంది. బట్ స్లైట్లీ నాకు కొంచెం వెనకాలకే ఉన్నట్టే అనిపిస్తుంది, కరెక్ట్గా లేదు. మనం కాలు కొంచెం వెనక్కే పెడుతున్నాం అనమాట. సో అన్న మెయిన్ పాయింట్ ఏం చెప్పిండంటే దీంట్లో లో అండ్ టార్క్ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టు చెప్పినాడు. సో యా, సో చూద్దాం. సో యా అవును, నేను ఫీల్ అయితే అవుతున్నా. సో స్క్రామ్లలో కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. మనం సెకండ్ గేర్లో ఉన్నాము అండ్ థర్డ్ గేర్ వేసాము. అండ్ మనం థర్డ్ గేర్ కనుక చూసుకుంటే కొంచెం ఆ లో అండ్ టార్క్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట. ఫుల్ అనేది కరెక్ట్గా తెలుస్తలేదు మనకి. ఓవరాల్ అయితే మంచి మెషిన్ గైస్. ఆఫ్ రోడ్కి లాంగ్ డ్రైవ్స్కి అయితే సెట్ ఉంటుంది అనమాట. సో యూటర్న్ రేడియస్ కూడా ఒకసారి అయితే చూసుకుందాం మనం. యూటర్న్ రేడియస్ కొంచెం లాంగ్ రేడియస్ ఈజీగా, కొంచెం లాంగ్గా యూటర్న్ చేయాలన్నమాట. మనం ఈజీగా అయితే టర్న్ అవ్వట్లేదు. సో గైస్, ఎట్లా అనిపించింది వీడియో? ఐ హోప్ మీకైతే ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది హిమాలయన్ గురించి. అండ్ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఛానల్కి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై గైస్.